నల్గొండ మంత్రులకు ఉన్న ధ్యాస పాలమూరు మంత్రులకు లేదా అని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు. హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా పాలమూరుకు దక్కవలసిన నీటిపై నల్గొండ మంత్రులు లోపలే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి మా జిల్లాకు వచ్చిన నీటిని మీ జిల్లా ప్రాజెక్టులకు తరలించుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పాలమూరుకు వచ్చే అరకొర నీటిని కూడా తరలించుకుంటే ఇక పాలమూరు ప్రజలు జీవితకాలం వలసలు పోతూ ఇతర రాష్ట్రాల్లో కూలీలుగా మిగలాల్సిందేనా అని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఒక పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులు స్టార్ట్గా పూర్తయ్యకముందే ప్రాజెక్టులు రిజర్వాయర్లు ఈరోజు పాలమూరును వండబెట్టి డిండి ప్రాజెక్టుకు ఆతృతేందుకు నాకు అర్థం కావట్లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నల్గొండ జిల్లా మంత్రి అయినా మరి నల్గొండ జిల్లా మంత్రి గారు మీరు ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా అన్ని ప్రాజెక్టులు కూడా మీకు సమానమే కదా. మరి మా జిల్లా ప్రాజెక్టులకు ఈరోజు పూర్తి కాకముందే మా జిల్లాకు వచ్చిన నీటిని తీసుకుపోవాలని ఈరోజు మీరు ప్లాన్ చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి అడుగుతా ఉన్నా. మరి నార్లాపూర్ నుంచి ఏదల దగ్గరికి 5.91 టీఎంసీ రాగానే మీరు తీసుకెళ్తే మిగతా వట్టెం కానీ కర్వేన కానీ ఉదండాపూర్ కానీ అదే లక్ష్మీదేవిపల్లి కానీ వీటికి నీళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఉరునీళ్ళన్నీ మీరు తీసుకెళ్తే డిండి ప్రాజెక్టుకు ఎందుకు ఈ విధమైనటువంటి కుట్ర చేస్తున్నారు పాలమూరు పైన అడుగుతా ఉన్నా. అందుకే అడుగుతా ఉన్నా, ఈరోజు నల్గొండ జిల్లా మంత్రులకు ఉన్న ధ్యాస ఈరోజు పాలమూరు జిల్లా మంత్రులకు ఎందుకు లేదని అడుగుతా ఉన్నా. ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి జూపల్లి గారు గతంలో మంత్రిగా ఉండి కూడా డిండి ప్రాజెక్టు ఈరోజు నీళ్ళు వద్దని చెప్పి లెటర్ రాసిన మంత్రి గారు ఈరోజు మౌనం వీడాలే. ఆ రోజు అడ్డుకున్నాడు నిజంగా ఆయన పాలమూరు గురించి. డిండి ప్రాజెక్టు ఈరోజు నీళ్ళు వెళ్తే మాకు ఇబ్బంది అవుతుందని అడ్డుకున్నాడు. ఇప్పుడు ఎందుకు మౌనం ఇస్తున్నారు? పాలమూరు మంత్రులు కూడా ఈరోజు నోరు విప్పాలి. పాలమూరు ప్రజాప్రతినిధులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. మన ప్రాంత హక్కులకై, మన నీటి వాటకై లేక మన ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి. మన ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయినాక కొన్ని చొరవ తీసుకొని కూడా మళ్ళీ చేపడతా ఉంటే ఈరోజు ఉన్న నీళ్లు రాకుండా మళ్ళీ ఈరోజు నల్గొండ జిల్లా మంత్రులు కుట్ర చేస్తూ ఉంటే పాలమూరు ప్రజలంతా కూడా ఒకరు ఆలోచించుకోవాలి. పాలమూరు ఎమ్మెల్యేలు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీసీ పొలిటికల్ చేసే తరపున. ఈరోజు మీరంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. మీరంతా కొట్లాడాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఈరోజు మనకు నీళ్ళు వచ్చే అవకాశాన్ని కూడా మళ్ళీ కూడా ఈరోజు కోల్పోవాల్సి వస్తుంది. మన రైతాంగం కూడా ఈరోజు మళ్ళీ ఇబ్బందుల పాలవుతాయి. ఈరోజు ఆయకట్టు అంతా కూడా ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్టులంతా త్వరితగతిన పూర్తి చేసి ఇంకా కొద్దిగా 20% బ్యాలెన్స్ ఉన్నాయి అక్కడక్కడ, అవన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు పాలమూరు రైతాంగానికి నీళ్లు విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా డిండి ప్రాజెక్టు ఇది గతంలో కేసీఆర్ ఇచ్చిన తప్పేది. నిజంగా వాళ్ళకు డిండి ప్రాజెక్ట్ నీళ్ళు తరలించాలంటే పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళకు కూడా స్టార్ట్ చేసేది ఉండే. కానీ వాళ్ళకు పంప అవసరం లేదు. ఫస్ట్ అయితే పాలమూరు గారిని అని చెప్పి కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు. మరి ఈరోజు ఆ తప్పిదం నుంచి ఈరోజు వాళ్ళు తీసుకుపోయి కూడా ఆస్కారం ఏర్పడింది. ఆ రోజు చేస్తుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. నిజంగా మీరు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఉంటే తీసుకోండి. నిన్న ఇప్పుడు SLBC స్టార్ట్ చేస్తా ఉన్నారు, తొందరగా కంప్లీట్ చేస్తా ఉంటున్నారు కదా. దాని నుంచి మీరు ఎంతైనా వాడుకోండి. ఈరోజు మాకు వచ్చే నీళ్ళు కూడా అరకొర నీళ్ళు కూడా మీరు తీసుకెళ్తా ఉంటే మా పాలమూరు రైతు ఎక్కడ పోవాలి? పాలమూరుగా జీవితాంతం వలస జీవులుగానే మెలగాలనా? పాలమూరు జీవితకాలం వేరే దేశాలకు సేవ చేసుకుంటా వేరే రాష్ట్రాలకు పోయి బతకాలనా? ఈరోజు ఊర్లో వ్యవసాయం చేసుకోకూడదు పాలమూరు రైతులు? పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి అయినా కూడా ఈరోజు పాలమూరు ఇంత వివక్ష చూపిస్తా ఉంటే మంత్రులు